నమస్కారం. మనోనేత్రానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మాట్లాడాలనుకుంటున్న అంశం ఆకర్షణ లేక నిజమైన ప్రేమ. ఒక అమ్మాయి కాలేజీలో చదువుతుంది. ఆమెకు ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. మొదట స్నేహం, తర్వాత మాటలు, ఆ తర్వాత అతని గురించి ఆలోచనలు. ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నావు అని అమ్మ అడిగితే లైబ్రరీకి అని అబద్ధం చెప్పే స్థాయికి ఆ అమ్మాయి ఎదిగింది. కానీ ఆమె లైబ్రరీకి కాదు, ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుంది. చదువు మీద దృష్టి తగ్గిపోయింది. మార్కులు తగ్గుతున్నాయి. అమ్మా నాన్న ఆందోళన చెందుతున్నారు. వారి ప్రేమను కూడా ఆమె అర్థం చేసుకోలేకపోతుంది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు ఆ అబ్బాయి తన కుటుంబం నిర్ణయించిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ వార్త విన్న అమ్మాయి మాట్లాడడం తగ్గించేస్తుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కన్నీళ్లు మాత్రమే తోడవుతాయి. ఆ సమయంలో ఆమె మనసు ఆమెతోనే మాట్లాడుతుంది. నీ జీవితం ఇంకా ముగియలేదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడని నీ భవిష్యత్తు కూడా వెళ్ళిపోలేదు. నిన్ను ప్రేమించిన అమ్మా నాన్న ఇంకా నీతోనే ఉన్నారు. వారి నమ్మకాన్ని మళ్ళీ గెలుచుకో. ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది వయసులో వచ్చే ఆకర్షణ మాత్రమే కావచ్చు. నీ చదివే నీ ఆత్మవిశ్వాసం. నీ ఆత్మవిశ్వాసమే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఆ అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటుంది. మళ్ళీ పుస్తకం తీసుకుంటుంది. కొత్త లక్ష్యంతో ముందుకు నడుస్తుంది. సందేశం: యువమిత్రులారా, ఆకర్షణ సహజం. కానీ ఆ ఒక్క భావం కోసం మీ చదువును, మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని, మీ భవిష్యత్తును కోల్పోవద్దు. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు మీ ఎదుగుదలను చూసి సంతోషిస్తారు. మీ జీవితానికి విలువ ఇవ్వండి. మీ కలలను నిజం చేసుకోండి. మీ మనోనేత్రం.